హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు పిల్లలు కాదండి, ఎప్పటినుంచో ప్రేమ పెళ్ళి అనేది ఈ జీవితాలకు సహజం. కానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకునే ముందు, ప్రేమించే ముందు బ్యాక్గ్రౌండ్ ఏంది, తను నాకు ఏం పెట్టి పోషిస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ప్రాపర్టీసు ఇవన్నీ చూసుకొని ప్రేమించండి, పెళ్ళిళ్ళు చేసుకోండి. అలా కాకుండా ఏదో ప్రేమ అనే గుడ్డిగా నమ్మేసి చదువు లేనోడికి, పని లేనోడికి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రి మాట వినకుండా ఆ తర్వాత జీవితంలో నరకం అనుభవించాల్సి వస్తుంది. పడనాడి పాటలు పడాల్సి వస్తుంది. అన్నానికి నీళ్ళకు కూడా మొహం వాసి అలా అయిపోవాల్సి వస్తుంది. తల్లిదండ్రికి అవమానం ఉంటుంది. మనం బతకలేము, వాళ్ళ దగ్గరికి పోలేము, వాళ్ళు రానీరు, ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకోసమని మీ ఇష్టం వచ్చిన అమ్మాయి చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన అబ్బాయి చేసుకోండి. తల్లిదండ్రికి చేతనైతే చెప్పుకోండి. తల్లిదండ్రి చెప్పకపోయినా కూడా ఉద్యోగం ఉండాలి, మెయిన్ అదొక్కటి చూసుకోండి. ప్రాపర్టీస్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు. అప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా హాయిగా ఉండగలుగుతారు.